నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతోటి ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? పర్వాలేదు, బాగానే ఉన్నా. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మూల కారణం ఏంటి అని అంటే ఎస్సీ వర్గీకరణ బిల్లు రూపం దాల్చింది. దానికి సంబంధించి అంశాలు చర్చించడం కోసం ముఖ్యంగా ఇవాళ ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది, లేకపోతే ఆ బిల్ పాస్ అవ్వడం వెనకాల ఆ క్రెడిట్ కంచా ఐలయ్య గారు ఎవరికి ఇస్తారు అని అంటే ఏం చెప్తారు సార్? అది ఎస్సీలు ప్రజలుగా గత 30 ఏళ్ళ నుంచి కోరుకుంటున్నారు. ఉమ్, వాళ్ళు 1994 ఆ ప్రాంతంలో ఉమ్, ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉమ్, ఈ రెండు కులాల మధ్య రాజకీయ అనుబంధత భిన్నంగా ఉండేది. ఉమ్, మాదిగల మధ్య, మాలల మధ్య. ఉమ్, మాలలు ఎప్పుడూ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారు కనుక ఉమ్, మాదిగల్ని ఎస్సీ వర్గీకరణ జరిగితే చేసిన వాళ్ళకు అనుకూలంగా ఉంటారని తెలుగుదేశం పీరియడ్లో తెలుగుదేశం పార్టీకి ఒక ఆలోచన ఉండేది. ఉమ్, సరే, దానికి అనుగుణంగానే అప్పటికి మాదిగలలో చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నప్పుడు ఉమ్, వాళ్ళు మాలలతో ఆ రిజర్వేషన్ ఉన్న 15%లోనే పోటీ పడతలేము అనే దశ వరకు వాళ్ళు పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. ఉమ్, ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ అనేటి 1950లో స్టార్ట్ అయినాయి. ఉమ్, రిజర్వేషన్ ఇక్కడ ఒక దగ్గరనే కాదు కదా, కేంద్రములో యూపీఎస్సి ఉన్నది, కేంద్ర రిక్రూట్మెంట్లు చాలా ఉన్నాయి. మొట్టమొదటి రిజర్వేషను అక్కడ ప్రారంభమైంది, ఇక్కడ కాదు. తర్వాత రాష్ట్రాలకు అది కొన్ని గైడ్ లైన్స్ ఫామ్ చేసి కేంద్ర ప్రభుత్వం నెహ్రూ ఉండంగానే దాన్ని కిందికి అన్ని రాష్ట్రాలు అదే ఫార్ములా అమలు చేయాలని చెప్పినాయి. ఓకే. అది యాక్చువల్గా చేసింది ఎవరు? నెహ్రూ అమలు చేశాడు. యాక్చువల్గా దానికి కారకుడు అంబేద్కర్. ఓకే. కాన్స్టిట్యూషన్లో అంబేద్కరు ఎస్సీ ఎస్టీలు చారిత్రకంగా అంటరానితనం అనుభవించారు, ఎస్టీలేమో ఆదివాసులు సమాజానికి దూరంగా ఉన్నారని వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ పెట్టి తర్వాత 1959లో ఆయన లా మినిస్టర్గా ఉండగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి తీసుకొచ్చాడు. ఓకే. ఆయనే దాన్ని డ్రాఫ్ట్ చేశాడు. దాంట్లో అన్టచబిలిటీ పునాదిగా, అంటరానితనం పునాదిగా ఎస్సీలకు సమాజం బయట ఉన్నారు, అడవులలో ఉన్నారు, ఆదివాసీలుగా బతుకుతున్నారనే పునాదితోటి ఎస్టీలకు రిజర్వేషన్ ఆయన ప్రతిపాదించాడు. కేంద్రం అమలు చేసింది. అక్కడి నుంచి రాష్ట్రాలకు వచ్చింది. అయితే వేరే రాష్ట్రాలలో అది లేకముందు ఇక్కడ ఎందుకు అయింది అంటే, ఈ మాదిగలలో సంఖ్య రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా కొంచెం ఎక్కువ ఉండేది, మాలల సంఖ్య కొద్దిగా తక్కువ ఉండేది, పెద్ద తేడా లేదు. అయితే మాదిగలలో చదువు చాలా కాలం లేటుగా చదువులోకి వచ్చారు. వాళ్ళు గ్రామాలలో తోలు తర్వాత వెట్టి పనిలో ఉండేవాళ్ళు. మాలలేమో వ్యవసాయ పని, కూలి, గ్రామరక్షణ, కర్రసామం, తర్వాత మ్యూజిక్ రంగాలలో వీళ్ళు ఉండేవాళ్ళు. కానీ కొంత చదువు వీళ్ళకు ముందు అడ్వాన్స్డ్గా వీళ్ళు చదువులోకి వెళ్ళారు. తెలుగుదేశం 83లో వచ్చింది. 94 నాటికి తెలుగుదేశానికి ఓటేయాలి అంటే మీకు రిజర్వేషన్ ప్రాతిపదిక మేము పెంచుతామనే ప్రతిపాదన చర్చలలో ఆనాటి నుంచి ఉంది. ఓకే. బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఏమో రిజర్వేషన్ పెంచుతామని 47% మురళీధర్రావు కమిషన్ వేశారు. ఎస్సీలలోనేమో దీన్ని మాలలు బాగా కాంగ్రెస్తో జతపడి ఉన్నారు కనుక మాదిగలకు రిజర్వేషను వేరు చేస్తే ఎట్లుంటుందనే ఆలోచన అక్కడి నుంచి మొదలైంది. సరే, వీళ్ళు తర్వాత ఆ యువకులుగా ఉన్న మావోయిస్టు గ్రూప్ ప్రాతిపదికన వచ్చిన కృపాకర్ మాదిగ, మందకృష్ణ మాదిగ వీళ్ళు ఒక చిన్న మూమెంట్ స్టార్ట్ చేశారు. అయితే దానికి ఆనాడు చంద్రబాబు నాయుడు అంట ఉండింది. ఓకే. వెనక నుంచి మేమంతా సపోర్ట్ చేశాం. సరే, బేసికలీ ఏంటి అంటే బీసీలలో అప్పటికే ఆంధ్రప్రదేశ్లో 4 గ్రూపులు ఉన్నాయి, ఎస్సీలలో గ్రూపులు లేవు. ఓకే. అందుకని బీసీలలో గ్రూపులు ఉండడం అనేది కూడా ఎస్సీలకు ఒక ఇన్స్పిరేషన్ అయింది. ఓకే. ఆ పునాదిగా వాళ్ళు అడిగారు. అల్టిమేట్గా పాలకులకు ఈజీ కాదు కదా దాన్ని చేయడము.
కేంద్రం ఏమో చేయడానికి సిద్ధంగా లేదు, యూపీఎస్సీలో డివిజన్ చేయడానికి సిద్ధంగా లేరు, నేషనల్ మొత్తం మీద ఉన్న మాదిగల్ లాంటి కులాలు అట్లాంటిది అడగట్లేదు. ఇప్పుడు చమార్లని ఉన్నారు, యూపీ అంతా ఉన్నారు, బీహార్లో ఉన్నారు, పంజాబ్లో ఉన్నారు, మహారాష్ట్రలో మాతంగులు అంటే మాదిగలకు ఈక్వలెంట్, అన్ని రాష్ట్రాలలో మాదిగలకు, తమిళనాడులో కూడా ఉన్నారు, పరాయ అనే కులం ఉంది. కానీ ఇక్కడే ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఈ కారణం. ఒకటేమో మాదిగ కమ్యూనిటీ ఎక్కువ ఉంది, ఆ కమ్యూనిటీ ఓట్లు రాబట్టుకోవడానికి రాజకీయ పార్టీల ఆలోచన ఉంది. అందులో తెలుగుదేశం ఆ ప్లాన్లో చాలా సిస్టమేటిక్, అంటే కేవలం రాజకీయపరమైన అంశాల కోసం మాత్రమే వర్గీకరణను ముందు పెట్టారు రాజకీయ నాయకులు, అంతేనా? ఆనాడు చంద్రబాబు నాయుడు ప్లాన్ అది. ఓకే. ఉద్యమాలు నడుస్తే వాటిని పిల్లదశలోనే గట్టిగా అణిచేస్తే ఏం చేయలేరు. విప్లవాలనే కాల్ చేస్తుంటే ఆగిపోతున్నాయి. మావోయిస్ట్ పార్టీ విప్లవం ఏమైపోయింది, వందలాది మంది చచ్చిపోయారు. ఉద్యమాలు వచ్చినాయన్నీ ఉద్యమాలు జయప్రదం కాలేదు, లేదా అడిగినాయన్ని ఇవ్వలేదు. కానీ పార్టీల ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఆ పార్టీల ప్రయోజనాలు ఇప్పుడు ఇక్కడ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ఇక్కడ ఎట్లాగూ అంతకుముందు ఇక్కడ నుంచి ఉమ్మడి అసెంబ్లీ దాన్ని విభజన చేయాలని పంపింది. ఎందుకంటే 1997లో చంద్రబాబు నాయుడు కాలంలో ఒకసారి విభజన అయింది, హైకోర్టు పోయింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోయింది, ఈ లోపల పంజాబ్లో కూడా అట్లా డివిజన్ అయింది. ఆ రెండు కలిసి సుప్రీంకోర్టులో ఉన్నాయి, సుప్రీంకోర్టులో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మాదిగల ఓట్లు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కనుక వీటి మద్దతు వస్తే బీజేపీకి ఓట్లు ఎక్కువ పడతాయని పోయిన ఎన్నికల ముందు నరేంద్ర మోడీ వచ్చి మాదిగలకు సపోర్ట్ చేశాడు. తర్వాత ఢిల్లీకి పోయి కోర్టు ముందు దీన్ని విభజన చేయడము సరైందే అని కోర్టు ముందు వాళ్ళ అడ్వకేట్ చేత ప్రతిపాదన పెట్టించారు. లా మినిస్ట్రీ నోటు కూడా పెట్టింది. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చినాక కాంగ్రెస్ కూడా ఎందుకు దీన్ని చేయాలనుకుంది, ఒకవేళ మాలలే ఎక్కువ నంబర్లు ఉండుంటాయి. ఇప్పుడు మొన్న చేసిన కులగణనతో కూడా తేలింది ఏంది, తెలంగాణలో కూడా మాదిగలు 40 లక్షలు ఉన్నారు దగ్గర దగ్గర, మాలలు అబౌట్ 20 లక్షలు ఉన్నారు. అంటే ఒక 20 లక్షల జనాభా ఓట్ల జనాభా, అది ఓట్ల సంఖ్య బలంగా ఉంది. అది సింగిల్ లార్జెస్ట్ కాస్ట్ తెలంగాణలో, ఆంధ్రలో కాదు. ఆంధ్రలో మాలలే ఎక్కువ. కనుక కాంగ్రెస్కు మాదిగల అండ పోవడం అనేది నష్టదాయకమే. అది అది వాళ్ళకి ఐడియా ఉంది, తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. అందుకనే మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కదా, అంతకుముందు మేము అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టుకు కూడా మేము కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసి పంపాం కదా, అది వచ్చింది కనుక మేము చేస్తామన్నారు. ఇప్పుడు దాని పునాదిగానే చేశారు. రెండు ప్రయోజనాలు ఉంటాయి కదా, మాలలు కొంత వ్యతిరేకించారు. అయితే వ్యతిరేకత ఉన్నదా లేదా, ఉంటే ఆగుతుందా అంటే ప్రభుత్వము ఓట్ల పరంగా లెక్కలు చూసుకొని చేయకపోతే అది ఆగుతుంది, లెక్కలు చూసుకొని చేసినప్పుడు ఆగది. సింపుల్ అది. అట్లా జరిగింది. ఇప్పుడు వర్గీకరణ జరిగిన తర్వాత క్లియర్గా మందకృష్ణ మాధవ్ అడుగుతుంది ఏంటి అంటే 10.5% రిజర్వేషన్ ఇవ్వాలి మాదిగలకు అని అడుగుతుండు. ఇది న్యాయబద్ధమైందా కాదా? ఇప్పుడు వాళ్ళు అడిగింది 2011 జనాభా లెక్కల ప్రకారం లెక్కలు తీసి వాళ్ళ జనాభా ఎంత ఉందో, వీళ్ళ 54 లక్షల జనాభా ఉమ్మడిగా ఉండింది మాలా మాదిగలు కలిసి. దాంట్లో మాదిగల జనాభా ఎంత ఉన్నది, మాలల జనాభా ఎంత ఉన్నది, ఉపకులాల జనాభా ఎంత ఉన్నది అనే దాన్ని చూసి ఆ జనాభా ప్రాతిపదికనే ఈ విభజన చేశారు. 9% మాదిగలకు ఇచ్చారు, 5% అనుకుంటా మాలలకు ఇచ్చారు, 1 ఉపకులానికి 1 ఇచ్చారు. సో అడగడానికి ఏముంది, కానీ జనాభా ప్రాతిపదికన జరగాలన్నప్పుడు ఆ డేటా ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు బీసీలో ముస్లింలను కలపడము, లేకపోతే ఈ బీసీ కులగణన తీసుకురావడం అన్నది అంతా శాస్త్రీయంగానే ఉంది అని అంటారా? 4 రకాల బీసీలు ఉన్నారు తెలంగాణలో. ఒకటి జనరల్గా హిందువులు అనుకునే బీసీలు, రెండవది క్రిస్టియన్ బీసీలు ఉన్నారు, దానికి ఒక సపరేట్ ఒక 1 నంబర్ రిజర్వేషన్ కూడా ఉంది. అది కాకుండా బుద్ధిస్టులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు,
ఓకే. ముస్లింలు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంతకుముందు జరగనట్లు రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ముస్లింలకు 5% రిజర్వేషన్ ఇచ్చాడు ఆయన. ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేశారంటే ఏ కులాలకు ఇవ్వాలి, అక్కడ కులం ఉందా ముస్లింలలో, కులం లేకుండా రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు అనేది బీజేపీ ఆర్గ్యుమెంట్ ఆనాడే ఉంది. ఓకే. రాజశేఖర్ రెడ్డి చేయడానికంటే ముందు కూడా బీజేపీ అధికారంలో ఉంది కదా ఢిల్లీలో, కొన్ని స్టేట్స్లలో ఉంది. అసలు ముస్లింలను బీసీలలో ఎట్లా పెడతారు అని కాదు, వాళ్లకు కుల పునాదులు ఉన్నాయని కులాల లిస్టులు తయారు చేశారు. ఓకే. ఆ లిస్టులు తయారు చేయబట్టే 5% అయిన రిజర్వేషన్ని తర్వాత కోర్టుకు పోయిన తర్వాత రకరకాల ఆర్గ్యుమెంట్లు అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది 4% రిజర్వేషను కుదించబడ్డది. ఓకే. ఆ రిజర్వేషను బీసీఈ కేటగిరీ ఒకటి చేసి ఆ కేటగిరీలో 60 కులాలను లిస్ట్ అవుట్ చేశారు ముస్లింలలో. వేరే ఏ రాష్ట్రంలో ముస్లింల కులాలు ఇంత సిస్టమేటిక్గా స్టడీ చేసి చెప్పలా. ఓకే. ఇక్కడ 60 కులాలు 14 గ్రూపులు ఉన్నాయి. అంటే చాలా వరకు ఈ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, గుడ్డేరుగులాడిచ్చేటోళ్ళు, తర్వాత పొగలేస్తూ తిరిగేటోళ్ళు, రకరకాల బీదరికంలో ఉన్న కులాలు ఏమైందంటే తెలంగాణలో 300-350 ఏళ్ళు ఆషబ్జాయి ముస్లిం రాజుల పాలనలో ఈ ప్రాంతపు శూద్రులు, తర్వాత ఆర్టిజాన్ కులాలని మనం ఏవైతే అంటాము, అంటే ఇది కుల వృత్తులు, చేతి వృత్తుల వాళ్ళు, వీళ్ళు చాలామంది ఇస్లాంలో కన్వర్ట్ అయ్యారు. ఎందుకు కన్వర్ట్ అయ్యారు? వాళ్ళకు కన్వర్ట్ అయితేనే ముస్లిం రాజులు ఏదో కొంత ట్యాక్సులు పుల్లర్లు ఉండేటి, ఆ ట్యాక్సులు పుల్లర్లను తగ్గించుకుంటూ ముస్లింలకు కొన్ని రాయితీలు ఇచ్చారు. వీళ్ళు లుంగీలు కట్టుకొని కుల్లాలు పెట్టుకొని, వీళ్ళు పెద్ద పురాణం చదువుకున్న వాళ్ళు గారు, వాళ్ళకి పెద్ద చదువు వచ్చింది కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు విపరీతమైన నిరక్షరాస్యత, పావర్టీ ఉన్న దాంట్లో మనకు ఓల్డ్ సిటీకి పోయి చూస్తే తెలియదా, తర్వాత మన రోడ్ల మీద తిరిగేటోళ్ళని చూస్తే తెలియదా. కనుక వాళ్ళు ఈ ఒక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కులాల లిస్టులు ఉన్నాయి ముస్లింలై. ఆ కులాల లిస్టులనే ఇప్పుడు లెక్కలలో ప్రత్యేకం ముస్లిం కులాలు బీసీఈ గ్రూపులో ఈ ప్రభుత్వం కులాల లెక్కలలో చూపెట్టింది. రైట్. ఓకే. ఇప్పుడు మతపరమైనటువంటి రిజర్వేషన్ను కంచాయిలయ్య సమర్థిస్తాడా అని అంటే, భారతదేశంలో అసలు మతం అనేది కులాతీతంగా లేదు. ఉంటే కదా సమర్థించడానికి. ఏ మతం లేదు కులాతీతం. చైనాలో మతం కులాతీతంగా ఉన్నది. ఇజ్రాయెల్లో మతం ఒకప్పుడు కులం ఉండే, ఇప్పుడు కులాలు లేవాడు. ఓకే. జీసస్ క్రైస్ట్ వచ్చిన తర్వాత వాటిని అబాలిష్ చేసేసాడు. ఓకే. అమెరికాలో లేవు, యూరోప్లో లేవు, రేస్ ఉందాడ. ఈ దేశంలో ముస్లింలలో కులం ఉంది, బుద్ధిస్టులలో కులం ఉంది, క్రిస్టియన్లలో కులం ఉంది. కనుక కులము లేకుండా మతం ఉంది, ఆ మతానికి ఎట్లా ఇస్తాడని కంచాయిలయ్య సమర్థిస్తాడా అంటే ఈ దేశం పునాదిని అర్థం చేసుకోకుండా అడిగే ప్రశ్న అది. ఈ దేశ పునాది కులాల మీద ఆధారపడి నడుస్తుంది కదా, అది ఏ మతం కులాలు లేకుండా లేవు. కనుక ఆ ఆర్గ్యుమెంట్ చెప్పే వాళ్ళదే టోటల్ తప్పు. కేంద్రం కులగణన ఎందుకు చేపట్టడం లేదని అనుకుంటుంటారు మీరు? ఈ దళిత మాదిగ సంఘాలు కానీ, రేపు మాల సంఘాలు కూడా, లేదా మిగతా కులాలు, సుప్రీంకోర్టులో ఏమో ఎస్సీలలో సబ్ కాస్ట్లు ఉన్నాయని అఫిడేవిట్ వేశారు. ఓకే. ఇప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ విభజన జరిగిపోయింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మేము చేస్తామని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఓకే. మరి కేంద్రంలో ఎవరు చేయాలి? కేంద్రం నరేంద్ర మోడీ చేయాలి కదా. ఎవరు అడగాలి దాన్ని? ఎవరైతే మాదిగలు ఇక్కడ డిమాండ్ చేశారో అక్కడ కూడా డిమాండ్ చేయాలి కదా. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడతలేరు. నరేంద్ర మోడీ కృతజ్ఞతలు చెప్తున్నారు కోర్టు ముందు, కానీ అక్కడ మరి ఐఏఎస్ ఐపీఎస్లలో మాదిగలకు ఎక్కువ ఉద్యోగాలు రాకుండా వాళ్ళు దేశం మొత్తం మీద పెద్ద పరిపాలనలో అక్కడ కూడా మాలలకే ఎక్కువ వస్తాయిగా. ఇప్పుడు ఇక్కడ 5% మాలలు ఉంటారు, 9% మాదిగలు ఉంటారు. గ్రూప్ 1లో కానీ కింది ఉద్యోగాలలో కానీ. మరి ఐఏఎస్ ఐపీఎస్లో మాలలు ఎక్కువ ప్రయత్నం చేసుకొని ఎక్కువ సంపాదించుకోరా? ఇప్పుడు ఆల్రెడీ మాలలకే దాంట్లో ఎక్కువ ఉన్నాయి ఐఏఎస్ ఐపీఎస్లో.
మాదిగలకు ఇప్పటివరకు తక్కువనే వచ్చినాయి. ఓకే. అక్కడ ఆ డిఫరెన్స్, ఎడ్యుకేషనల్ డిఫరెన్స్ కనపడుతూనే ఉంది. మరి అక్కడ కూడా రిజర్వేషన్ డివిజన్ అడగాలి కదా. అవును. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ముందు కేంద్రం అమలు చేయాలి, తర్వాత రాష్ట్రాలను అమలు చేయమని వాళ్ళు చెప్పేది ఉండే అంటారు. నిబంధనలు తయారు చేసి పంపాల్సి ఉండే. ఇప్పుడు ఇక్కడ మాదిగల సంఖ్య ఎక్కువ ఉంది, మాకు ఎన్నికల్లో నష్టం వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈ డివిజన్ అన్నిట్లలో చేస్తామని వాళ్ళు అంటున్నారు. అది రాహుల్ గాంధీ జనాభా లెక్కలు తీయాలి, ఎవరి వాటా ప్రకారం వాళ్ళకి పంచాలని ఒక కొత్త నినాదం ఒక జాతీయ నాయకుడు తీసుకున్నాడు. ఓకే. మరి అడిగేటోళ్ళు మా నరేంద్ర మోడీని ఆయనకి ఇవ్వకుండా మేము కృతజ్ఞతలు చెప్తామంటే ఎట్లా? రైట్. ఇంటింటి సర్వే గణాంకాలు విశ్లేషించడానికి ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీలో ఫ్రెంచ్ ఆర్థికవేత్తకు చోటు కల్పించడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేను దాంట్లో వైస్ ప్రెసిడెంట్. మెయిన్ బాడీ అంతా ఇండియన్స్ తోటే ఉన్నది. ఢిల్లీ యూనివర్సిటీలో జీవితాంతం పనిచేస్తున్న ఒక నార్వేలో పుట్టిన ఎకానమిస్ట్ జాన్ రేను, ఈయన థామస్ పికెట్టి ప్రపంచ ఇనీక్వాలిటీసు, తర్వాత ట్యాక్సేషన్ సిస్టము, ఆ ఇనీక్వాలిటీని తగ్గించడము, పెద్ద క్యాపిటలిస్టుల దగ్గర ఉన్న వెల్త్ను రీడిస్ట్రిబ్యూట్ చేయడం మీద చాలా అధ్యయనాలు చేశాడు. అంటే మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, అలాంటి స్పెషలిస్ట్లే లేరా? అంటే ఉన్నారు. అయితే వాళ్ళను కమిటీ సభ్యులుగా పెట్టలే, స్పెషల్ ఇన్వైటీగా పిలుస్తామని చెప్పారు. ఓకే. అయితే గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్లో వాళ్ళను కమిటీ సభ్యుల రూపంలో చూపెట్టినట్టున్నారు. నాకున్న అవగాహన ఆనాడు కమిటీలో కూర్చొని అనుకున్నది, వాళ్ళిద్దరు స్పెషల్ ఇన్వైటీస్. అంటే ఇష్టం ఉంటే పిలుస్తాము, అవసరం అనుకుంటే, లేకపోతే పిలువము. ఓకే. వాళ్ళు లేకున్నా మేము చేసే స్టడీ మేము చేస్తాము. ఫారెన్ మేధావులకు తెలివి ఉన్నది అనేదాన్ని నేను ఎప్పుడు అంగీకరించలే. ఇక్కడ కొన్ని కులాల మేధావులకే తెలివి ఉన్నది, ఢిల్లీని వాళ్ళే పరిపాలించవచ్చు. అది బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, కాయస్థులు కావచ్చు, ఖత్రీయులు కావచ్చు, అన్ని వైస్ ఛాన్సలర్లు, అన్ని పదవులు, అన్ని రంగాలలో వాళ్ళకే ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళకే ఇస్తుంది, వాళ్ళకే తెలివి ఉందని వీళ్ళు నమ్ముతున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మేధావులకు తెలివి ఉన్నదని వీళ్ళు నమ్మట్లా. విదేశీయులకు ఉన్నదని నేను అసలు విదేశీయులను కూడా కోట్ చేయను. నేను రైతులను, కూలీలను, పంటల ఉత్పత్తి చేసే వాళ్ళను, ఈ దేశ నిర్మాణ వాళ్ళ మీద అధ్యయనం చేస్తాను. నేను థామస్ పికెటీ మీద ఆధారపడి నాకేమో చేత కాదు, నేను ఆ లెక్కలు చూసి మంచో చెడో చెప్పలేను, థామస్ పికెటీ కావాలని నేను చెప్పట్లా. పర్టికులర్గా ఈ థామస్ పికెటీని నియమించడం వెనకాల ప్రభుత్వ ఆంతర్యం ఏమై ఉండొచ్చు అంటారు? దాని కన్వీనరు ప్రవీణ్ చక్రవర్తి, వీళ్ళిద్దరూ, ఇంకొక ఆయనేమో ఇక్కడనే ఉండి చాలా బీదరికం మీద, ఆదివాసుల మీద, దళితుల మీద అధ్యయనం చేశాడు జాన్ రే. ఓకే. ఆయన ఉంటే వాళ్ళ సలహాలు కొంత ఎకనామిక్ రీడిస్ట్రిబ్యూషన్ తెలంగాణలో ఇంకో కొత్త మోడల్లో జరగాలనే ఆలోచన ఉంది కనుక ఆయన అభిప్రాయాలు కొంత సహకరిస్తాయి. ఏదైనా సహకరిస్తుంది, అల్టిమేట్ గవర్నమెంటే చేస్తుంది కదా. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయట్లేదు, కానీ ఈ మధ్య పాడ్కాస్ట్లతోటి మాట్లాడుతున్నాడు. అవును. ఒకటి నిఖిల్ కామత్ అని ఒక మన బెంగళూరు అతనితో ఒక పాడ్కాస్ట్లో మాట్లాడాడు. ఇప్పుడు మరి ఆ ఫారినర్ను తీసుకొచ్చి పాడ్కాస్ట్ ఎందుకు చేశాడు? మొన్ననే కదా 3 గంటల పాడ్కాస్ట్ చేశాడు ఫారినర్. ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి, ఆయన కొంత హిందీ నేర్పి, ఆయన చేస్తేనే ప్రపంచం అంతా ప్రచారం చేసి, ఆయన చేసిండు కనుక చైనా కూడా మెచ్చుకుంటుందని, ఆయన చేసిండు కనుక ట్రంప్ దాన్ని మళ్ళా ప్రచారం చేస్తున్నాడని. అంటే మీకైతేనేమో ఫారినర్ పర్వాలేదా, పాడ్కాస్ట్లు చేసుకుంటారు, ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు ఇండియన్ రిపోర్టర్స్ తోటి. అంటే ఈ మాట్లాడే మినిస్టర్లకు ఈ ప్రశ్న ప్రైమ్ మినిస్టర్ని అడిగే ధైర్యం ఉందా? తెలంగాణ మినిస్టర్లకు కూడా జనాభా లెక్కలు ఇట్లున్నాయి, ఓవరాల్ స్టాటిస్టిక్స్ ఆల్రెడీ పర్సంటేజెస్ వచ్చినాయి, ఈ పర్సంటేజ్ చూసి కూడా రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎకానమీ ఎట్లా చేయాలని వాళ్ళని అడుగుతామని అడిగితే వాళ్ళ అభిప్రాయం చెప్తారు. యూ డోంట్ హ్యావ్ టు గో బై దాట్. వాళ్ళ అభిప్రాయం చెప్పినంత మాత్రాన ఇప్పుడు మేము కూడా చెప్తాం. మేము ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ వైస్ చైర్మన్ నేను, సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు
జస్టిస్, దానికి చైర్మన్. ఓకే. మేము చెప్తాము, మేము చెప్పిన గవర్నమెంట్ చేస్తుందో చేయదో మాకు తెలియదు కదా. అవును. వి ఓన్లీ టెల్ దెమ్. ఇప్పుడు నీతి ఆయోగ్ అని ఒక సంస్థ ఉన్నది అవును. ఢిల్లీలో. దానికి ఎప్పుడు కొలంబియా యూనివర్సిటీలో పనిచేసే ఎకానమిస్ట్లనే తీసుకొచ్చి ఎందుకు చైర్మన్ చేస్తున్నారు? ఇక్కడ లేరా ఇండియాలో? ఇప్పుడున్న చైర్మన్ పనగారియా ఎవరు? కొలంబియా యూనివర్సిటీలో సిటిజన్షిప్ తీసుకొని అక్కడ పాఠాలు చెప్తున్నారు. ఆయన ఎందుకు తీసుకొచ్చేసావు? ఇదంతా డ్రామా. మనం 3 గంటలు పోడ్కాస్ట్ ఇచ్చినాము. ఆయన కూడా 45 రోజులు ఉపవాసం ఉన్నాయట. పోడ్కాస్ట్ చేసిన ఆయన ఉపవాసం ఉండి పోడ్కాస్ట్ చేస్తే నీతివంతంగా వస్తుందా? ఇదేమి రాజకీయం నాకు అర్థం కాదు. ఉపవాసం, ఇప్పుడు నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా, నేను ఉపవాసం ఉండి ఇంటర్వ్యూ ఇస్తే నిజం చెప్తానా? అట్లే ఉండదు. ఈ కథలు ఇట్లా చెప్పడం మానేసేయాలి. తర్వాత మేమంతా ఫూల్స్ బా. నేను ఎప్పుడూ విదేశస్తుల మీద ఆధారపడి అధ్యయనాలు చేయలే, బ్రాహ్మణ మేధావుల మీద కూడా ఆధారపడి అధ్యయనం చేయలే, వాళ్ళ కొటేషన్లు నేను పట్టించుకోలేదు. బహుజన రాజ్యాధికారం కోసం ఏం చేయాలంటారు? మీ వద్ద ఉన్న ప్రణాళికలు ఏంటి? అది రాజ్యాధికారం కోసం ఒక్కడు కూర్చొని ప్రణాళికలు రాస్తే అట్లా కాదు. బహుజన రాజ్యాధికారము ఉట్టిగా మెట్లున్నాయి, లేదా సునీత విలియమ్ను పంపినట్టు ఒక హోమగాములో పెట్టి పైకి పంపుదామంటే అట్లా రాదు. ప్రజలు లాంగ్ టర్మ్లో విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా ఎదుర్కొంటూ వచ్చినప్పుడు క్రమానుగతంగా వచ్చే మార్పు అది. అది రోజు కూర్చొని డిమాండ్ చేసినా, లేదా 45 రోజులు ఉపవాసాలుండి నిరాహార దీక్షలు చేసినా అది రాదు. అట్లా నేను దాన్ని నమ్మను. రైట్. బహుజన రాజ్యాధికారం వస్తే అన్ని సమస్యల పరిష్కారం అవుతాయా? అన్ని అంటే ఏందట? అది ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు, రాజకీయ పరమైన సమస్యలు కావచ్చు. ఇప్పుడు నువ్వు ఒక రిపోర్టరు, అన్ని అని అడుగుతున్నావు. అన్ని అంటే ఏమేమి ఉన్నాయి? ఏమేమి సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ కూడా. ఈ భూమి మీద ఉండడం మనందరికి ఇష్టం లేదు. మనందరం చంద్రమండలంలో జీవించాలి, అదొక సమస్య. ఇది బహుజన రాజ్యాధికారం వస్తే చంద్రమండలం పోతుంది. సమస్యలు ఏముంటాయి? ఆ సమస్యలకు ఏ రకం, ఇప్పుడు బహుజన రాజ్యాధికారం అంటే ప్రధానమంత్రి బీసీ అయితే చాలా సమస్యలు పరిష్కారం అయితే అన్నారు. ఆయన వచ్చిండు బీసీ, ఏం చేసిండు? తర్వాత ములాయం సింగ్ బీసీనే, మాయావతి ఎస్సీనే. మోడీని బీసీ కాదని చాలా మంది అంటారు కదా, మీరేమంటారు? ఆయనకు బీసీ సర్టిఫికెట్ అయితే ఉన్నది. సర్టిఫికెట్ పరంగా బీసీ అంటారు, అంతేనా? సర్టిఫికెట్ తీసుకున్నాక సర్టిఫికెట్ పరంగా బీసీ అయినప్పుడు ఆయన ఓట్లలో పోయి చెప్పుకుంటున్నాడు. ఒరిజినల్గా కమ్యూనిటీ ఏ శూద్రులా కాదా అనేది ఆయన చెప్పాలి. మోదుగాంచి అనేది ఆయన కులము. వాళ్ళు గానుగ పట్టినరా, లేదా ఈ నూనె అమ్మినరా, వ్యాపారస్తులా, అసలు గానుగ పట్టిన వాళ్ళ, ఎడ్లను పశువుల్ని కాపాడిన వాళ్ళ ఆయన చెప్పలే. ఆ కమ్యూనిటీ అక్కడ ఊరికి పోయి నేను చూడలే. ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు, బీసీలో ఉన్నాడు. ఓకే. బీసీలో ఐక్యత సాధ్యమే అంటారా? ఎట్లా సాధ్యమవుతుందా? ఎన్ని బ్రాహ్మణుల ఐక్యత టోటల్గా ఉన్నదా? ఇంకా ఏ కులాలలో ఉన్నది? దేంట్లో అట్లా ఐక్యత అనేది ఉండదు. ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. బ్రాడ్గా ఒక సమస్య వచ్చినప్పుడు, సపోజ్ ఇప్పుడు బీసీలందరూ రిజర్వేషన్లు 42% కావాలి, లోకల్ సంస్థలలో కావాలి, లేదా ప్రభుత్వ రంగంలో కావాలి, జనాభా ఒక బ్రాడ్ యూనిఫైడ్ అండర్స్టాండింగ్ ఎక్స్ప్రెషన్ ఉంది. కానీ ఐక్యత అనేది ఎక్కడ ఉండదు. మీరు గతంలో ఒకసారి కోమటి కులాల మీద మాట్లాడినటువంటి మాటలు చాలా వివాదాస్పదమైనవి. అట్లా ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు నేను ఒక పుస్తకం రాసిన, అది ఏది ఉట్టిగా అనుడు కాదు. ఆ పుస్తకంలో అన్ని కులాల చరిత్రను పరిశీలించిన నేను. దాంట్లో వీళ్ళది పరిశీలించిన, ఉత్పత్తి కులాలది పరిశీలించిన, శూద్రులందరిది పరిశీలించిన, దళితులది పరిశీలించిన, ఆదివాసులు పరిశీలించిన. అందుకని నేను ఒక తాత్విక పునాదికరమైన పదజాలాన్ని ఎన్నుకున్నా. దాన్ని వాళ్ళు సుప్రీంకోర్టుకు తీసుకుపోయినారు. సుప్రీంకోర్టు దీన్ని బ్యాన్ చేయడానికి వీలు లేదన్నది. తర్వాత నా మీద 5-6 కేసులు పెట్టిండ్రు. ఆ కేసులు 7 ఏళ్ళు తిరిగిన తర్వాత హైకోర్టులో నేను వాటిని క్వాష్ చేయమని పిటిషన్ వేసిన. హైకోర్టు క్వాష్ చేసింది. అది సోషలాజికల్ స్టడీ. అది అల్లాటప్ప ఉట్టిగా చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడింది కాదు కదా. వాళ్ళు చేయాల్సినంత కోర్టుల చుట్టూ తిరిగిండ్రు కదా, అయిపోయింది. అది
కంచె ఐలయ్య మీడియాకు కొద్ది కాలం దూరంగా ఉన్నది ఆర్యవైశ్య కులాలు చంపుతామని బెదిరించినందుకేనా అని అంటే ఆ చర్చ అయిన తర్వాత కూడా నేను చాలా ఇంగ్లీష్ టీవీ ఛానళ్ళల్లో చాలా సీరియస్గా డిబేట్ చేసేవాడిని. ఉమ్, బీజేపీ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఎప్పుడైతే నేను 77వ వయసుకు రీచ్ అయినో ఉమ్, ఈ డిబేట్లలో యూత్తో నేను అనవసరంగా చర్చలు చేయడము నా స్టేచర్కు సరి అయింది కాదు అని నేను నిర్ణయించుకున్నా. ఓకే. ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ అయితే ఇస్తున్నా. ఉమ్, ఇప్పుడు మీరు వచ్చి ఇంటర్వ్యూ అడుగుతున్నారు, ఇచ్చిన ఉమ్, చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఉమ్. పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడుతున్నా. అంటే ఈ ఆర్యవైశ్యులు అంటే ఏమైనా భయం ఉన్నదా? అట్లా భయం నాకేం, వాళ్ళప్పుడు బెదిరిస్తామన్నారు, ఉమ్, ఓ రకరకాల చంపుతామన్నారు. ఉమ్, ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా చంపండి అని అప్పుడే చెప్పిన కదా. ఉమ్, అది మా ఇంట్లోనే చెప్పిన, చంపినాక నా నా బాడీని బొందబెట్టమని మా ఊళ్ళో మా అన్న వాళ్ళు కూడా జాగా ఇచ్చింది నాకు. కనుక నేను చచ్చినాక ఆ బొందల నుంచి లేచి వచ్చినాక అప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానో అప్పుడు చూస్తాను, అప్పుడే చెప్పిన ఎక్కడికైనా వస్తా అన్న. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ఓకే, కానీ దేవుళ్ళకు చదువు వచ్చా అని అడిగారు. దేవుళ్ళకు చదువు వచ్చో రాదో ఎలా డిసైడ్ చేస్తారు కంచె ఐలయ్య గారు అంటే? ఈ మీడియాతో ప్రాబ్లం ఏంటి అంటే, నేను అన్నది ఏంటంటే చాకలి ఐలమ్మ పేరు ఉమ్, నేను ఆమె వర్ధంతి మీటింగులో అంతకుముందు తెలంగాణ ప్రభుత్వము చంద్రశేఖరరావు ప్రభుత్వము కాకతీయ రాజుల పేర్లన్నా పెడుతున్నారు, ఉమ్, వాళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళ పేర్లన్నా పెట్టారు. ఒక దగ్గర జయశంకర్ అన్నారు, ఇంకో దగ్గర కాళోజీ అన్నారు. ప్రత్యేకంగా స్త్రీల కోసం ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పుడు ఉమ్, దానికి తెలుగులో ఉమ్, ప్రపంచంలో అర్థం కాకుండా ఉండే విధంగా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అని పెట్టారు. ఉమ్, నేను దాంట్లో ఏదో ఉపన్యాసం ఇవ్వడానికి ఒకసారి పోయి చూసిన బోర్డు. ఉమ్, ఇది కరెక్ట్ లేదు, ఇది బాగలేదు. తర్వాత అసలు ఈ తెలంగాణ పోరాటానికి, విముక్తికి, ఈ బానిస వ్యవస్థను చీల్చి చెండాడడానికి పోరాటం చేసిన స్త్రీలలో చాకలి ఐలమ్మ మొదటి స్థానంలో ఉంది. ఉమ్, ఆమె పేరు పెట్టమని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇంకా మంత్రులు ఉన్నాక నేను సజెస్ట్ చేసిన. ఉమ్, వాళ్ళు పెట్టారు. చాలామంది నాకు ఫోన్లు చేసి, ఉమ్, ప్రొఫెసర్లతో సహా ఫోన్, చదువు రాని ఆమె పేరు యూనివర్సిటీకి ఎట్లా పెడతారని అన్నారు. ఉమ్, అప్పుడు నేనేమన్నా అంటే పద్మావతి యూనివర్సిటీ ఉంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, వాళ్ళకి చదువు వచ్చా రాదా అనేది కాదు కదా ఇష్యూ, పేర్లు పెట్టుకున్నారు. ఉమ్, కనుక ఇదే ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ సమ్మక్క సారక్క యూనివర్సిటీ పెట్టారు కదా, ఉమ్. సెంట్రల్ యూనివర్సిటీ అవును ఆదివాసి. అవును అవును. కనుక నేను అన్నది దేవుళ్ళకు చదువచ్చు చదువురాదు ఇష్యూ కాదు, చాకలి ఐలమ్మ పేరు పెట్టడాన్ని నేను డిఫెండ్ చేసుకుంటున్నాను. ఓకే. నేను అడిగిన కదా. ఏదైనా యూనివర్సిటీకి ఒక వర్గానికి సంబంధించినటువంటి పేరు పెట్టడం వల్ల ఆ వర్గానికి వచ్చే లాభం ఏంటిది? ఆ యూనివర్సిటీకి పేరు పెట్టడం వల్ల ఆ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు లాభపడే అవకాశాలు ఉంటాయా? నెహ్రూ పేరుతో ఒక యూనివర్సిటీ పెట్టారు. ఆ, తర్వాత ఇప్పుడు వాజ్పేయి పేరుతో, తర్వాత సావర్కర్ పేరు, లేదా ఇంకా బీజేపీలో పనిచేసిన వాళ్ళ పేర్లతో కూడా చాలా పెడుతున్నారు. ఉమ్, రాజీవ్ గాంధీ పేరుతో ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఉమ్, నేను ఇదే ముఖ్యమంత్రిని ఇంకొక మీటింగులో వరంగల్ ఎయిర్పోర్ట్ పెద్దదవుతుంది కనుక ఉమ్, ఆ వరంగల్లో పుట్టిన దొడ్డి కొమరయ్య, కడవెండిలో పుట్టిన దొడ్డి కొమరయ్య ఉమ్, మొదటి తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదట కాల్చివేయబడ్డ ఒక వీరుడు ఆయన. ఆయన పేరు వరంగల్ ఎయిర్పోర్ట్కు పెట్టాలని నేను సూచించిన. ఓకే. ఆయన మేము క్యాబినెట్లో ఆలోచించి పెడతామన్నాడు. ఈ పేర్లు పెడితే చాకలి ఐలమ్మది కానీ దొడ్డి కొమరయ్యదేమో వర్గానికి అవుతుంది. ఉమ్, నెహ్రూకు పెడితే ఇప్పుడు నరేంద్ర మోడీ తను బతికుండంగానే అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియంకి ఆయన పేరు పెట్టుకున్నాడు. ఉమ్, ఆయనే పెట్టుకున్నాడు. ఉమ్, ఆయన ప్రభుత్వమే కదా. ఆయన ఒక వర్గానికి ప్రయోజనమా లేదా తన పలుకుబడికి? ఇవి అంటే చాకలి ఐలమ్మ పేరు రాగానే వర్గం గుర్తొస్తుంది. మరి పై వర్గాలు, కాళోజీ నారాయణరావు పేరుతో ఆయనకు మెడిసిన్కి ఏం సంబంధం లేదు. ఉమ్, ఆయన కవి, నా గొడవ అని ఒక చిన్న పుస్తకం రాశాడు. దాంట్లో పెద్ద అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కవిత్వం కూడా ఏం లేదు. ఉమ్, తెలంగాణ కోసం చేసిన పోరాటం నాకైతే తెలియదు. ఆయన పేరుతో మెడికల్ యూనివర్సిటీ పెట్టిండ్రు. ఉమ్, మరి అప్పుడు ఈ ప్రశ్న అడగలేదు ఎవరు? ఉమ్, మళ్ళీ ఇప్పుడు ఆయన పేరుతో ఇంకొక కళాక్షేత్రమే పెట్టారు. కళాకారులు
సుఖసత్య వరంగల్ కళాకారుడు, గద్దర్ కళాకారుడు. అట్లాంటి వాళ్ళకి ఇవాళ గుర్తింపు అంటారు. అట్లాంటి పేర్లు కూడా పెట్టకుండా వాళ్ళ పేర్లు పెడితే ఆ వర్గాల ప్రయోజనం కోసం పెట్టిన. అంటే ఈ పేర్లది దేని గురించి పేర్ల ప్రస్తావన ఓ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే కాలేజీలకు కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు, ఇటువంటి ఎయిర్పోర్ట్లకు కావచ్చు, పేర్లు పెట్టడం వల్ల ఆయా వర్గాల పరిస్థితి ఏమైనా మారుతుందా? లాభం చేకూరుతా అంటే ఏం అది చెప్తారు? అట్లా కాదు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న సమ్మక్క సారక్కల్ని కాకతీయ రాజులు చంపారు. వాళ్ళు ప్రజల మధ్య పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. ఈ పేర్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాంతపు గుర్తింపుకు ఆ వ్యక్తుల సింబల్స్ ద్వారా ప్రచారం అవుతుంది. ఓకే. ఇప్పుడు సాకలైలమ్మ పేరు పెట్టడం వల్ల ఆమె జీవిత చరిత్ర పిల్లలు చదవాలి. దొడికొమరయ్య పేరు పెట్టడం వల్ల ఆయన జీవిత చరిత్ర, పోరాట చరిత్ర, కమ్యూనిస్ట్ పార్టీల చరిత్ర చదవాలి. అట్లాగే నెహ్రూ పేరు పెడితే ఆయన చరిత్ర, స్వాతంత్ర పోరాటం చదవాలి. సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టిన, అంబేద్కర్ పేరు ఎన్నో పెడుతున్నాం. అసెంబ్లీ పేరే అంబేద్కర్ పేరు పెట్టి ఎందుకు పెడుతున్నాం? అంబేద్కర్ పేరు ద్వారా ఈ దేశ చరిత్ర, ఈ దేశంలో ఉన్న మంచి చెడుల చరిత్ర భవిష్యత్ తరాలకు చదవడానికి, రాయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. అందుకోసం పెడతారు. తెలంగాణ వస్తే 2 రాష్ట్రాలు చెడిపోతాయి అన్నారు కదా, ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు చెడిపోయినాయా, బాగుపడ్డాయా అంటే కంచాలే ఏం చెప్తారు? కొంత చెడిపోయినాయి, కొంత బాగుపడ్డాయి. ఏ విషయంలో చెడిపోయినాయి? ఒకటి 2 రాష్ట్రాలలో అప్పుల సంఖ్య చూడు. ఇప్పుడు ఇక్కడ 7 లక్షలు ఉంది, అక్కడ 11 లక్షలు ఉంది. రైట్. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 రాష్ట్రాలలో జరిగిన మార్పులు ఏవైతున్నాయో ఇవి రాష్ట్రాలు విభజన వల్లనే జరిగింది కాదు. ఆర్థిక పరిణామ క్రమంలో భాగంగా ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి మార్పులే వచ్చినాయి, విద్యారంగంలో కానీ ఇంకో దాంట్లో కానీ. అయితే తెలంగాణకు 10 జిల్లాలే ఉన్నందువల్ల, తక్కువ జనాభా ఉన్నందువల్ల హైదరాబాదు నగరము ఈ చుట్టూ భూములు ఓపెన్గా ఎక్స్పాండ్ కావడానికి వీలుండి కొంత నీటి వనరు పెంచుకున్నాం కనుక ఇప్పుడు హైదరాబాద్ నగరము చాలా పెద్ద నగరంగా మారుతున్నది. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అంత ఎక్స్పాన్షన్ లేదు. ఇప్పుడు నువ్వు బంజారా హిల్స్ నుంచి మొత్తము కామారెడ్డి వరకు 50 స్టోరీడ్ 60 స్టోరీడ్ బిల్డింగ్స్, హైటెక్ ఇవి కంపెనీలు, తర్వాత ఇతర రాష్ట్రాల అప్పర్ కాస్ట్లు ఎక్కువ మైగ్రేట్ అయ్యారు. రిటైర్ అయిన ఉద్యోగులు అందరూ హైదరాబాద్కి వస్తున్నారు. ఢిల్లీలో గాలి బాగలేదని వచ్చి ఇక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు. దీనివల్ల ఏమైంది అంటే విదిన్ లాస్ట్ 10 years హైదరాబాద్ ఎక్స్పాన్షన్ బాగా పెరిగింది. ఇది సరే కొంత అభివృద్ధిలా కనపడుతుంది, అది డెఫినెట్గా మనం ఒప్పుకోవాల్సిందే. అయితే నేను అన్న దృష్టి ఏంటి అంటే కేసీఆర్ ఫ్యామిలీ తీసుకున్న ఆనాడు వసూలు చేసిన వసూళ్ళు, తర్వాత వాళ్ళు సంపాదించిన సంపాదన ఒకసారి లెక్క తీసి చూస్తే తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత ఆ కుటుంబము, ఆ చిన్న కమ్యూనిటీ సంపాదించినంత సంపాదన ఇంకెవరు సంపాదించరు. ఇది ఎక్కడి నుంచి పోయింది ఈ సొమ్మంతా? ప్రజల నుంచే కదా. కనుక ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు, ప్రాంతీయ ఉద్యమాలు, ఇప్పుడున్న ఇంటర్నేషనల్ హైటెక్ ఎకనామిక్ సిచ్యువేషను, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎకానమీ ఏదైతే వస్తున్నదో దానికి ఇవి అంత అనుకూలమైనవి కావు. ఆనాడు నేను తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోవడము, తెలంగాణ సముద్రము లేనటువంటి ఒక తీర ప్రాంతము లేనటువంటి రాష్ట్రం అయిద్దని అప్పటి నుంచి నాకు భావన. ఎడ్యుకేషన్ సిస్టంలో వీళ్ళు అడ్డుపడతారని అప్పటి నుంచి నాకు, నేను అనుకున్నది ఖచ్చితంగా కేసీఆర్ పీరియడ్లో ఎడ్యుకేషన్ కొలాప్స్ అయిపోయింది. అసలు యూనివర్సిటీలు పనిచేయలేదు, స్కూళ్ళు పనిచేయలేదు. గురుకులాలు బాగానే పెట్టినాము అప్పుడున్న దానికంటే, ఉమ్మడి రాష్ట్రం గురుకులాలు కొన్ని పెట్టారు, కానీ విద్య అంటే గురుకులాలు పెట్టి పిల్లల్ని తీసుకొచ్చి హాస్టల్లో పెట్టి కొద్ది మందిని ఉంచుడు కాదు. నా దృష్టిలో మొత్తం స్కూల్ని ఇంగ్లీష్ మీడియం చేసి తల్లిదండ్రుల దగ్గర ఉండి ఊళ్ళోనే ఎల్కేజీ నుండి 12th వరకు ఆ ఊళ్ళోనే చదువుకోవాలి. ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలంటారు. నిర్బంధం ఎందుకు? ప్రతి చైల్డ్కి విద్య కావాలి, తల్లిదండ్రులు కూడా కావాలని కోరుకుంటారు, నిర్బంధం అక్కర్లేదు. అక్కడ ఉంటే పిల్లలు తల్లిదండ్రులతో పాటు సావు బతుకులలో, కష్ట సుఖాలలో, పండుగల్లో, ఏడుపులో, నవ్వులో
భాగస్వాములై చదువుకుంటూ ఎదగాలి. ఓకే. అప్పుడు ఈ మేధావి వర్గము ఈ వ్యవస్థను తిరిగి మార్చుకోవడానికి కాగలిగిన ఎన్విరాన్మెంట్లో పెరుగుతుంది. హాస్టల్లో పెంచినంత మాత్రాన మనం విద్య వస్తుంది అనుకుంటే తప్పు. కనుక గురుకులాలు కొన్ని ఎక్స్పాండ్ చేశారు, ఒక రూములలో పెడుతున్నాం కానీ, బట్ అట్లయినా కూడా షార్ప్ ఇంటలెక్చువల్ గ్రోత్ రావట్లే. మీరు ఇప్పుడు చూడు, శ్రీ చైతన్య నారాయణ గురుకులాల కంటే ఎక్కువ సంఖ్యను హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు గురుకులాలు ఉన్న పిల్లల కంటే. అక్కడి నుంచి మేధావులు ఎవరైనా వచ్చారా? అంతా ఇంజనీరింగ్ లేబర్ అవుతున్నారు. ఆ లేబర్ అమెరికాకు పోయి అది నడిచినంత కాలం నడిచింది, ఇప్పుడు అది నడిచే పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్ అట్లా ఉండకూడదు. క్రియేటివ్ ఎడ్యుకేషన్ వస్తే ఒక దగ్గర ఎకనామిక్ స్ట్రక్చరు వాళ్ళ సెటిల్మెంట్కి అడ్డంగా వస్తే మళ్ళీ గ్రామాలకు వెళ్ళి ఇదే విద్యను ఆ గ్రామీణ అభివృద్ధికి ఉపయోగపడేట్లు మార్చుకుంటారు. అక్కడి నుంచే మేధావి వర్గం ఎదుగుతుంది, రాజకీయ నాయకులు ఎదుగుతారు. ఈ మోడల్ తప్పన్నాను నేను. జగన్మోహన్ రెడ్డి దానికి అనుకూలంగా ప్రభుత్వ స్కూళ్ళను ఇంగ్లీష్ మీడియంకు మలిచాడు. ఇక్కడ కూడా ఆ ప్రెషర్ వల్ల ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము దాని మీద ఇంకొంచెం ఫోకస్ పెట్టాలనే ఆలోచన కనపడుతుంది. కొందరు సామాన్యులు ప్రభుత్వంపై చేసినటువంటి వ్యాఖ్యలకు గాను కొద్ది రోజుల క్రితము 2 మహిళా జర్నలిస్టులను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? జర్నలిజంలో స్వేచ్ఛ ఖచ్చితంగా అవసరం. ఇతరులను తిట్టడానికో తిట్టిన వాటిని ఫార్వర్డ్ చేయడానికో జర్నలిస్ట్ చేయొద్దు. సాధారణ ప్రజలు ఫార్వర్డ్ చేసుకుంటే పర్వాలే. అయితే ఈ విషయంలో అది టీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ సోషల్ మీడియా విభాగం నుంచి బయలుదేరిందని చెప్తున్నారు. నేను ఎగ్జామిన్ చేయలే, నాకేది పెద్ద ఇష్యూ కాదు. ఇట్లాంటివి అవుతుంటాయి పోతుంటాయి. ఈ మధ్య ఏమవుతుందంటే ఈ పొలిటికల్ పార్టీల సోషల్ మీడియాలో చాలా ఇర్రెస్పాన్సిబుల్గా అపోజిషన్ తిట్టుకోవడము, ప్రతిపక్షాలను ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అనడము, ప్రభుత్వాలు అది తోలు తీస్తాము, కొడతాము, బట్టలు. దిస్ ఈజ్ ఆల్ నాట్ కరెక్ట్. నేను ఈ భాష ఎవరు వాడినా ఒప్పుకోను. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ను సోషల్ మీడియాలో ఇంకో ప్రాబ్లం ఉంది. స్త్రీల మీద మాట్లాడేటప్పుడు తల్లి కానీ బిడ్డ కానీ లేదా జనరల్ స్త్రీల కానీ పురుషులు కానీ స్త్రీల మీద కానీ ఒకటి లాంగ్వేజ్లో సెక్షువల్ ఓరియంటేషన్ పబ్లిక్ డిస్కోర్స్లో ఉండడానికి వీల్లేదు. లాంగ్వేజ్ డిస్కోర్స్ను సెక్షువల్ ఓరియంటేషన్ చేయొద్దు. డిస్కోర్స్ ఎప్పుడైనా ఫిలసాఫికల్ అగ్రిమెంట్ అండ్ డిసగ్రిమెంట్, అంశాల వారీగా అగ్రిమెంట్ అండ్ డిసగ్రిమెంట్ దీనిపైన ఉండాలి. ఇప్పుడు ఈ ఇద్దరు జర్నలిస్టులు రేణుకా అమ్మాయి అనుకుంటా, ఆమెను ఇంకొక రేవతి, ఇంకొక యాదవ్ అని పెట్టారు. అసలు అవి వాళ్ళు స్వయంగా అప్లోడ్ చేసినాయా లేదా ఫార్వర్డ్ చేసినాయా, అవి యూట్యూబ్లో ఉన్నాయా లేదా వాట్సప్ ఫేస్బుక్లలో ఉన్నాయా, ఇవి రేపు ఎట్లాగో ఎగ్జామినేషన్కి వస్తాయి కోర్టులు. బట్ నేను అనేది ఏంటి అంటే ఈ జర్నలిజానికి ఎడిటోరియల్ టీం లేదు. ఎవరు వాళ్ళు పెట్టుకునే యూట్యూబ్లకి ఎడిటోరియల్ టీం లేదు. ఇప్పుడు కొంతమంది మార్నింగ్ న్యూస్ యూట్యూబ్లో చదువుతున్నారు. అదేంది రచయిత ఆయనే, చదివేది ఆయనే, ఓ కట్టె పట్టుకొని చూపెడుతుంటాడు. తర్వాత బ్లాక్మెయిలింగ్, ఇష్టం వచ్చినట్టు బ్లాక్మెయిల్ చేసి యూట్యూబ్లు నడిపి సంపాదించిన వాళ్ళు తెలంగాణలోనే కనపడుతున్నారు. ఈ దందా చాలా కాలం నడవదు. ఎందుకంటే ఎవరు చేస్తారు బ్లాక్మెయిల్లో? యూట్యూబర్స్. ఒక ఆయన వచ్చి చెప్పాడు, ఎన్నికలలో పోటీ చేసిన ఆయన, ఒక ఎమ్మెల్యే క్యాండిడేటు, ఎన్నికల ముందు ఆయనను బ్లాక్మెయిల్ చేస్తూ రోజు యూట్యూబ్ కంటెంట్ పెడితే 300 గజాల జాగిచ్చిండట సిటీలో, 1,50,00,000. ఎవరికి? ఆ యూట్యూబర్కి. ఓకే. అంటే ఇది ఆయన స్వయంగా చెప్పాడు నాకు. నేను అనేది ఏంటి అంటే టీవీ ఉన్నదనుకో, ప్రాపర్ టీవీలకు ఏమవుతుంది, ఎడిటోరియల్ టీంకు పోద్ది మెటీరియల్, రిపోర్టర్ పంపింది. ఎడిటోరియల్ టీము స్క్రిప్ట్ రాసి మళ్ళీ న్యూస్ యాంకర్కి ఇస్తుంది, యాంకర్ చదువుతారు. ఇక్కడ అన్నీ ఒక్కడే దంచుడిగా. ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. సోషల్ మీడియాకు వాళ్ళు ఎప్పుడైతే పర్మిషన్స్ తీసుకుంటున్నదో గవర్నమెంట్ దగ్గర నుంచి, దేర్ మస్ట్ బి ఎన్ ఎడిటోరియల్ టీమ్. ప్రతి సోషల్ మీడియా అప్లోడ్ వీడియోను ఎడిటోరియల్ టీము
ఏదో ఒకటి అప్రూవ్ చేయాలి. అది లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్. ఒక విద్యావేత్తగా విద్యాశాఖ పనితీరు బాగుంది అని అనుకుంటుర్రా? గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ విషయాలు కావచ్చు, గురుకుల మరణాల విషయంలో తప్పు ఎక్కడ జరిగిందని చెప్పేసి కంచాయలయ్య అనుకుంటుండు అని అంటే? లార్జ్ సిస్టంలో మిస్టేక్స్ జరుగుతాయి. ఏ సిస్టమ్ను ఇప్పుడు ప్రధానమంత్రి ఢిల్లీలో పరిపాలిస్తున్నాడు, క్యాబినెట్ ఉంది, రైల్వే శాఖ కేంద్రం చేతిలోనే ఉంది. ఎక్కడో కాడ యాక్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా ప్రధానమంత్రి చేశాడు అనడానికి లేదు. బికాజ్ దెర్ ఈజ్ ఎ సిస్టమ్. ఈ సిస్టంలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, వెరిఫికేషన్స్ ఏంటి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూసుకోవాలి. అట్లాగే ఎడ్యుకేషన్ దాంట్లో వంటల దగ్గర ప్రాబ్లం రావచ్చు, ఫుడ్ పాయిజనింగ్ ఎట్లైనా రావచ్చు. అవును, స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ అయితే ఒక ప్రాబ్లము. మరి కేసీఆర్ ఇంటి దగ్గర ఇచ్చిన లంచ్లోనే ఫుడ్ పాయిజన్ అయిందని ఒక పాత మినిస్టరే పోయి హాస్పిటల్లో ఉన్నది కదా, అవునా కదా, రీసెంట్గానే అది. ఇది ఫుడ్ పాయిజనింగ్. ఇట్ ఇంపార్టెంట్ దట్ మనకు ఈ లార్జ్ స్కేల్ కుకింగ్లో మెయిన్ ప్రాబ్లమ్ స్కూళ్ళల్లో ఏంటి అంటే ఈ ఫుడ్ పాయిజన్కి లోకల్ హెడ్ మాస్టర్, తర్వాత వాళ్ళకు ఒకవేళ సఫిషియంట్ కిచెన్ ఎన్విరాన్మెంట్ లేకపోతే, వాటర్ క్లీన్ లేకపోతే, వీటికి కావాల్సిన ముందే ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ వాతావరణం లేకపోతే మేము చేయమని అడ్డం తిరగాలి. వంట పిల్లలకి చెప్పాలి, మీరు రేపటి నుంచి లంచ్ తెచ్చుకోండి కానీ మేము చెయ్యం. సరే, దానికి రెక్టిఫికేషన్ గవర్నమెంట్ చూడాలి. బికాస్ లేయర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఆ లేయర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కింది వరకు ఖచ్చితంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాల్సి ఉంటుంది. ఇది మొత్తం మంచిగా అవుతుందా మంచిగా లేదా అంటే సిస్టమ్ చాలా వీక్గా ఉంది. తెలంగాణ స్కూల్ అడ్మినిస్ట్రేషను 20 ఏళ్ళల్లో తెలంగాణ ఎడ్యుకేషన్ మొదలైన దగ్గర నుంచి డెలిబరేట్గా స్కూళ్ళు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. వాటిని బైకాట్ చేయించడం వల్ల, స్కూళ్ళు నడపకపోవడం వల్ల, టీచర్లు స్కూళ్ళల్లో పనిచేయకపోవడం వల్ల, మేనేజ్మెంట్ లేక, ఫండ్ వనర్ లేక, ఇప్పుడు టాయిలెట్లు కడతారు, అవి వారం రోజులకే క్లీన్ చేసేటోళ్ళు ఎవరు లేక గలీజ్ అయిపోయి వాడేటోళ్ళు ఉండరు, వాడలేరు. దిస్ ఈజ్ ఎ హైరార్కికల్ డైలీ ఆపరేటివ్ సిస్టమ్ అంటుంది. దీన్ని పైనుంచి కిందికి రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి. అది స్కూల్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ కొలాప్స్ అయి ఉంది. ఆంధ్రలో అట్లా లేదు. నేను కొన్ని స్కూల్లో పోయి చూసిన ఆంధ్రలో. కేరళలో చాలా బెస్ట్ స్కూల్ సిస్టమ్ ఉంది నీట్నెస్కి. అటువంటి సిస్టమ్ ఎందుకు ఇక్కడ తెలంగాణలో లేదు అని అంటే గత 20 ఏళ్లలో ఎడ్యుకేషన్ పీరియడ్నేమో మొత్తము వీళ్ళు స్కూల్ని పని చేయనియలే ఎడ్యుకేటర్స్. అది టీఆర్ఎస్ రాజకీయమైంది. అది తర్వాత ప్రొఫెసర్లు, టీచర్లు అంతా ఎడ్యుకేషన్లో బట్ పాఠాలు చెప్పలేదు, పిల్లలకు బైకాట్లు ఇచ్చారు. ఇక్కడ అన్ని చోట్ల బైకాట్లు అయినాయి, సిస్టమ్ కొలాప్స్ అయింది. 2001 టీఆర్ఎస్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సిస్టమ్ కొలాప్స్ అయింది, రిపేర్ అవుతలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితలేదు. ఇది చేయాలనుకుంటే చాలా టైం పడుతుంది. బీఫ్ తింటే మంచిదని చెప్పేసి అన్నారు. ఎంతమందికి పాఠాలు చెప్పినటువంటి మీరు ఈ సమాజంలో ఒక వర్గాన్ని ఉద్దేశించి ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటే? బీఫ్కు వర్గానికి ఏం సంబంధం? హిందువులందరూ ఓన్ చేసుకున్నారు కదా, హిందువులందరూ బీఫ్ తింటారు. ఆవును ఒక దేవతతోటి, ఆవు అనేది వేరు, బీఫ్ అనేది వేరు. బీఫ్ అంటే ఏంటిది? బీఫ్ అంటే పశు మాంసం. దున్నపోతు ఉంటుంది, బర్రె ఉంటుంది, ఎద్దు ఉంటుంది, ఎగుమతులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అల్ జజీరా ఇది పశువుల కోతకాల శాఖ ఉన్నది, కోతఖానా పెద్ద ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉంది. అది జైన్సే నడుపుతారు చాలా చోట్ల. అవి ఇప్పుడు పిగ్ అంటే పోర్క్ అంటాం. బీఫ్ అనేది ఏంటి అంటే పశు మాంసం, పెద్ద పశు మాంసాన్ని బీఫ్ అంటారు. మానవులు ఎప్పుడైతే కేవలం పండ్లు అవి తినడము, క్రమం నుంచి జంతువులను వేటాడడం మొదలైందో అప్పటి నుంచి ఇప్పుడు మానవుడు పులిలాగా మాంసం మాత్రమే తినడు, లేదా బర్రెలు, గొర్రెలు, గొడ్లలాగా గడ్డి మాత్రమే లేదా కూరగాయలు మాత్రమే తినరు. మానవ పండ్లకు ఈ మానవ శరీరానికి 2 ఆహారాలు తినే లక్షణం ఉంది. మాంసాహారము, శాకాహారం అంటాం దాంట్లో. ఇంగ్లీష్లో మీటేరియనిజం, వెజిటేరియనిజం అంటారు. నాన్ వెజ్ తప్పు, భాష తప్పు. సో ఇది యూనివర్సల్ ఫుడ్.
ఒక భారతదేశంలో పుట్టలేదు కదా. అందుకని నేను చాలా ఎక్స్టెన్సివ్గా రాశాను. ఎవరికి ఏది నచ్చితే అది తినే హక్కు ఉండాలి. ఎనిమల్ ఎకానమీని దైవంతో ముడేసి, అది మీరు ఒకవేళ సపోజ్ గొల్ల కుర్మలు గొర్రెల్ని కూడా పూజిస్తారు, దాన్ని మొక్కి కోసుకుంటారు, రైట్. నువ్వు ఇంకో జంతువుని పూజించదలుచుకున్నా పూజించుకో, ఎవరు వద్దంటున్నారు. దాని మాంసం నువ్వు తినదలుచుకోలేదనుకో, దాన్ని నిన్ను ప్రెషర్ చేస్తే తప్పు. చిన్న పిల్లలకు హై ఎండ్ ప్రోటీన్ పెట్టకుండా ఈ దేశంలో ఎక్కువ ప్రపంచాన్ని మార్చగలిగే మేధావి వర్గాన్ని తయారు చేయడం సాధ్యం కాదు. మనం 1.4 బిలియన్ పీపుల్ ఉన్నాం, కానీ అమెరికాలో ఉన్న మేధావి వర్గానికి సమానమైన మెదడు మనకు లేదు. ఐన్స్టీన్ ఉన్నాడు, మార్క్స్ ప్రపంచాన్ని మార్చే బుక్స్ రాశారు. బీఫ్ తిన్నారు కాబట్టి అట్లా రాయింది. ఒక్క బీఫే కాదు, ఇదంతా నీకు కూడా ఏదో ఇరిటేషన్ ఉంది. అంటే నీకు అది ఆ పదం అంటేనే కొంచెము నాకేం లేదు, నేను అడుగుతున్నా. శరీరంలో జలధరింపు ఉన్నదా? బీఫ్ ఒక్కటే తింటారా? అంటే కోళ్ళ మందలు ఎందుకు తయారైతాయి? కోళ్ళ ఫాములు ఎందుకు పెంచుతున్నావు? తినడానికి కాదు, అన్ని తినడానికి కాదు. వీళ్ళంతా ఉట్టిగా రోజు లక్షలాది కోళ్ళను కోసుకొని తింటే మంద మిగలది. ఇదంతా అబ్సల్యూట్లీ బ్రెయిన్లెస్ థింకింగ్. ఉత్పత్తిలో జంతువులను అసలు పెంచనోళ్ళు వేసే ప్రశ్న ఇది. ఆవుకు గడ్డేయనోళ్ళు, ఆవుకు నీళ్లు పెట్టనోళ్ళు, దాని పెండ తీయనోళ్ళు దాని గురించి చాలా కథలు చెప్తారు నాకు. మీ పిల్లల చేత ఆవుల మందలు గాయించండి, ఎవరొద్దు అంటున్నారు. ఆవుల మందలేమో దళితులు గాయాలి, బీసీలు గాయాలి. మీరేమో దాని జంతువు ఎట్లా ఆడదని సిద్ధాంతం రాసి నువ్వు చెప్తావు. అంటే మాకు లేదా తెలివి? మేము రాయలేమా? దాని రోజు దాని కాలు చూస్తాము, దాని రెక్క చూస్తాము, దానికి రోగం వస్తే మందు పెడతారు మా తాత ముత్తాతలు, మాలమాదిగ సాకలి మంగళ వాళ్ళు. ఇప్పుడు నువ్వు పిల్లలు హాస్పిటల్ లేనప్పుడు పిల్లలు పుడితే బొడ్డో ఎవరు కోసినారు? మంగళామె కాదు. ఆమెకు ఆ పిల్లల గురించి రాసే తెలివి చదువు వస్తే ఆమెకు రాదా? మనమే చెప్పాలనా? బట్టలు ఉతికిన వాళ్ళు ఏమో మురికి వాళ్ళు అయినరా. సాకలోళ్ళు బట్టలు ఉతికితే అంత మురికి వాళ్ళ వాళ్ళు. మనల్ని తెల్లగా బట్టలు ఇస్తే మురికి సోర్సా? సిద్ధాంతం మొత్తం ఉల్టా చెప్పారు. ఉల్టా చెప్పి జర్నలిస్టులు అదే ప్రశ్న. నన్ను ఒక జర్నలిస్టు టార్చర్ చేసినట్టు అడిగాడు అప్పుడు ఒక పెద్ద టీవీలో. నేను చెప్పిన, ఏం మాట్లాడుతున్నారు? మీకు చిన్నప్పటి నుంచి ఉత్పత్తితో సంబంధం ఉందా? ఏ గింజలకు నాగలి లోతు ఎక్కువ ఉండాలని చెప్తావా అని అడిగాను నేను. నీకు నాగలు దున్నడం తెలియదు, పశువులకు ఆడడం తెలియదు, పశువులకు ఆశ్రల జ్ఞానం అంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు? మాకు లేదైతే ఈ దేశాన్ని నిర్మించింది ఎవరు? నేను పుస్తకాలు రాస్తా, మొత్తం పుస్తకాలు లేకున్నా ఈ దేశం ఉంటుంది. కానీ నాగళ్ళు దున్నకపోతే ఈ దేశం బతకది, పంటలు పండకపోతే ఈ దేశం బతుకుతుందా? బతకదు. ఇది తెలియని మేధావి వర్గం చాలా ఉన్నది. మా పుస్తకాల వల్ల ఈ దేశం పుట్టింది అనుకుంటున్నారు. అందుకే నేనేం చెప్తున్నా అంటే, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు శూద్రులందరూ, రెడ్లు కూడా ఈ మాయలో పడ్డారు, వెలమలు పడ్డారు, నాగళ్ళు దున్నిన వాళ్ళు, కాపులు పడ్డారు. కనుక బీఫ్ అనగానే ఆవు, భాష కూడా తెలియదా? బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోరా? బీఫ్ ఈజ్ నాట్ కౌ. బీఫ్ అంటే ఏమేమి వస్తాయి అలా? ఇదివరకు దాకా చెప్పింది ఏంది నేను? పర్టికులర్గా ఏమేమి వస్తాయి అని. సి, బీఫ్ అంటే ఎనీ బిగ్ ఎనిమల్ మీట్ ఈజ్ బీఫ్. ఓకే. దాంట్లో బయట బోర్డులు పెట్టి బీఫ్ అని అమ్ముతుంటారు కదా, బీఫ్ అని బోర్డులు పెట్టి అమ్ముతుంటారు కదా సార్? అవును. దాంట్లో బర్రె ఉండొచ్చు, దున్నపోతు ఉండొచ్చు, ఎద్దు ఉండొచ్చు, ఆవు ఉండొచ్చు, రైట్? ఈ నాలుగిట్లలో ఏదైనా ఉండొచ్చు. ఓకే. సో న్యాచురల్గా ఆవుల సంఖ్య, ఫీమేల్ కౌ సంఖ్య మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, దేశంలోనే ఫీమేల్ బర్రెల సంఖ్య కంటే చాలా తక్కువ ఉంది. తర్వాత ఎక్కువ తినే మాంసానికి ఉపయోగించేది మంచిగా పెంచిన కోడెలు, దున్నపోతులు. అమెరికాలో బఫెలో మీట్ ఈజ్ కాస్ట్లీయెస్ట్. సపరేట్ రెస్టారెంట్లు ఉంటాయి బఫెలో అని, అది చాలా ఖరీదైన మీట్ అది. హరప్పా నగరం నిర్మాణ కాలంలో మనోళ్ళు అంతకంటే ముందే బర్రెను డొమెస్టికేట్ చేసి బఫెలో మీటు, బఫెలో శ్రమ, బఫెలోలు మాత్రమే గుర్రాలు లేవు అన్నాడు. వాళ్ళు బఫెలో మీద స్వారీలు చేసేవాళ్ళు.
అట్లా ఈ దేశాన్ని నిర్మించారు. బర్రెను, బర్రె పాలు తాగుతారు, బర్రె అందహీనమైన జంతువు, అది అడ్డం వస్తే పెళ్లికి పోయేటోళ్ళు వెనక్కి పోతారు. అంటే నీ తలకాయ మీద నలుపు ఉంటేనేమో, తలకాయ ఎంటికలు నల్లగా అయితే తెల్లగా అయితేనేమో నల్ల రంగు కొట్టుకుంటావు, అది పవిత్రం. బర్రె శరీరం నల్లగా ఉంటే అది అపవిత్రం. రైట్. ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత మేధావులై ఉండి ప్రభుత్వాలకు ఎందుకు సలహాలు ఇవ్వలేకపోతున్నారు అని అంటే? ఇప్పుడు నన్ను పిలిచి ఓ కమిటీలో ఉండమన్నారు, ఈ జనాభా లెక్కలు ఇది చూడమన్నారు. చూస్తా, నా అభిప్రాయం చెప్తా, మిగతాది నేను కూర్చొని రాసుకొని చదువుకుంటుంటా. ప్రభుత్వం దగ్గర కూర్చుంటే అడుక్కోవడానికి కూర్చోవడం, నాకు ఒక వైస్ ఛాన్సలర్ ఇయ్యి, నాకు ఒక చైర్మన్ ఇయ్యి, లేకపోతే ముఖ్యమంత్రి ఇంటి ముందట, మంత్రి ఇంటి ముందట నేను చేతులు కట్టుకొని కూర్చోవాలి. అట్లా అయినాక నేను పెన్ను పట్టుకొని రాయలేను. రైట్. స్వతంత్ర జ్ఞానము నాకు ఉండదు. రైట్. రేవంత్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ పేరు తుడిపేస్తా చెడిపేస్తా అని అంటున్నారు, దీనికి మీరు ఏమంటారు? ఇట్లాంటి వాటి మీద నేను మాట్లాడను. అవి రాజకీయ నాయకులు రోజువారీ మాట్లాడుకునే మాటలు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందా లేదా అంటే? ఈ కేసీఆర్ ఏమన్నాడు, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, రైట్, ఓకే సార్, కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందా లేదా అంటే? వాళ్ళ పాలన ఒక ఫామ్లో జరిగింది. ఆ ఫాము 10 ఏళ్ళ తర్వాత ప్రజలు దాన్ని కొంత అసెస్ చేశారు, అది కరెక్ట్ కాదు, ఇంకో ప్రభుత్వానికి ఓటేద్దాం అనుకున్నారు. వీళ్ళు ఇప్పుడు పరిపాలిస్తున్నారు. ఒక 5 ఏళ్ళ తర్వాత వీళ్ళ మీద ప్రజలకు ఎట్లా టెన్షన్ వస్తుందో అప్పుడు చూడొచ్చు. ఇప్పుడే జడ్జిమెంట్లు అనేటి నాలాంటి వాడు చేయగలిగేది పని కాదు. అది బీజేపీ జైత్రయాత్రకు మీరు గమనించిన ముఖ్య కారణాలు ఏంటి అంటే? ఏ జైత్రయాత్ర ఎప్పుడు చేసిండ్రు? చెంగిస్ ఖాన్ జైత్రయాత్ర చేసిండ్రు ఒకప్పుడు, మొత్తం అట్లా ప్రపంచానికి. బీజేపీ ఎప్పుడు చేసింది జైత్రయాత్ర? ఇప్పుడు రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలయ్యే పరిస్థితి ఉందా అని అంటే? అదంతా ఫైనల్ క్వశ్చన్. ఇవి ఉన్నది లేనిది అనేది నేను చెప్పను. దీస్ ఆర్ ఆల్ నాట్ సీరియస్ ఇష్యూస్. వాళ్ళు ఇస్తామన్నారు, కొన్ని ఇస్తున్నారు, కొన్ని ఇంకా ఇవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కటి నేను చెప్పగలిగింది ఏంటంటే, గత 20 ఏళ్లలో ఉద్యోగాల రిక్రూట్మెంట్లు అసలు జరగల. ఎప్పటి నుంచి? వైఎస్ఆర్ ప్రభుత్వము దశ నుంచి ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది. తర్వాత వైఎస్ఆర్ సెకండ్ టర్మ్లో చచ్చిపోయినాక, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినాక కూడా ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ చేయలే. కొన్ని పోలీసుల రిక్రూట్మెంట్ కొద్దిగా జరిగినాయి. బేసికలీ కొంత టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది. కేసీఆర్ పీరియడ్లో ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న వనరులను వాళ్ళు ఈ రైతు బంధుకి, కళ్యాణ లక్ష్మికి, ఇటు నీళ్ళల్లో ప్రాజెక్టులు కట్టడానికి, అది కాళేశ్వరం కావచ్చు, అప్పులు ఇవి కలిపి చేశారు. ఉద్యోగస్తులకు జీతం ఇవ్వలే. ఉన్న పెన్షన్లు ఉన్న ఉద్యోగస్తులు మిగతాయి పార్ట్ టైంతో నడుపుతున్నప్పుడు లేదా కాంట్రాక్ట్తో నడుపుతున్నప్పుడు, ఇప్పుడు ఒక ప్రొఫెసర్కి సంవత్సరానికి 2.5 లక్షలు, నెలకు 2.5 లక్షలు వస్తే అదే పాఠం చెప్పే కాంట్రాక్ట్ ఉద్యోగికి 60,000 ఉంటుంది. అది పార్ట్ టైమర్ అయితే 25,000 ఉంటుంది. ఇట్లా నడుపుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. గ్రూప్ 1 కూడా పూర్తి చేశారు, అన్ని ఇచ్చారు. ఆ జీతం డబ్బు పోవాలి కదా, అది నెలవారీగా ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఇది ఒక్కటి కాంక్రీట్గా జరిగింది. కొన్ని పథకాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి బస్సు ఒకటి అమలు చేశారు. తర్వాత ఆరోగ్యశ్రీ పెరిగిందని డాక్టర్లే చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ డబ్బు పోతుంది, కళ్యాణ లక్ష్మి పోతుంది, 200 యూనిట్లకు తక్కువ ఉన్న వాళ్ళకు కరెంటు బిల్లులు లేవు, గ్యాసులు కూడా పోతున్నాయని నేను జనాన్ని మాతో మాట్లాడినప్పుడు చెప్తాను. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఇంకా ఇవ్వాల్సినవి ఉంటాయి. నేను అనేది ఏంటి అంటే, మెయిన్గా ఈ స్కీములు ఒకసారి ఇట్లా ఉంటాయి, రెండోసారి అన్ని పార్టీలు ఇట్లా ఇవ్వకపోతే తగ్గుతాయి, ఆగిపోతాయి. కానీ ఎంప్లాయ్మెంట్ రెగ్యులర్గా పోవాలి, రిటైర్డ్ పీపుల్కి శాలరీస్ పోవాలి, ఉన్నోళ్ళకి శాలరీస్ పోవాలి. అది మొదటిసారి నేను ఫిజికల్గా చూసింది ఏంటి అంటే, ఉద్యోగాలు ఇప్పుడు కేసీఆర్ పీరియడ్లో అన్ని అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి, ఒక్కటి సెలెక్షన్ జరగలే. పేపర్లన్నీ లీక్ అయినాయి, ఏదో అయినాయి. ఇప్పుడు ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదు. మరి రిక్రూట్మెంట్లు అయినాయి కదా.
అంటే మీరు కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అని అంటారా? రిక్రూట్మెంట్లలో డెఫినెట్గా జరిగింది కదా. ఉమ్, బాగుంది గీగుంది ఏముంది, ఉమ్, నర్సుల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళే ముఖ్యమంత్రి పోయి ఇస్తున్నాడు. ఉమ్, గ్రూప్ 1 రిజల్ట్ వచ్చేసింది, గ్రూప్ 2 వచ్చింది. ఉమ్, ఏది ఒక్కటి కూడా ఫెయిల్ అయి కోర్టులో ఆగిపోలే. ఉమ్, అంటే వాళ్ళు చేయదలుచుకోలేదు కదా. ఉమ్, చేయకుండా ఈ డబ్బును ఉద్యోగాల మీద ఖర్చు పెట్టకుండా మిగతా చోట్ల పెట్టారు. ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళకి జీతాలు ఇవ్వాలిగా. ఉమ్, దీంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉమ్, నేను అనేది ఏంటంటే చూద్దాం, జనాభా లెక్కలు కూడా కులగణన చేయడం అనేది మామూలు విషయం కాదు. ఫస్ట్ టైం ఉమ్, కంట్రీలో ఉమ్, దేశం పుట్టిన దగ్గర నుంచి ఉమ్, ప్రాపర్ జనాభా లెక్కలు తెలంగాణలో చేశారు ఉమ్, సిస్టమేటిక్గా. ఓకే. 1931 కరెక్ట్ కాదు, కేసీఆర్ చేసింది కరెక్ట్. ఇది రెడ్లకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు, మిగతా ఇక్కడ ఉన్న మార్వాడీలకు, అప్పర్ కాస్ట్లకు కులగణన చేయడం ఇష్టం లేదు. ఉమ్, బీసీలు మాత్రమే అడిగారు. అవును. ఎస్సీల లెక్కలు ఆల్రెడీ ఉన్నాయి, ఎస్టీలే ఉన్నాయి, ఉమ్, అయినా కూడా చేశారు కదా. ఇది మేజర్ స్టెప్. దీని తర్వాత దీన్ని అమలు చేసే దగ్గర ఎట్లా ఉంటారు, అది దానికి కమిటీలో భాగంగా మేమేమి సలహాలు ఇస్తాము ఉమ్, అనేది భవిష్యత్ సమస్య. అది చూద్దాం. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూలో దాదాపు ఈ కులగణన అంశాలకు సంబంధించి కావచ్చు, వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వివిధ అంశాల పట్ల క్లియర్గా మాట్లాడడం జరిగింది. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సత్యాగ్రహి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.